శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆగస్టు 6, 7 తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో ఢిల్లీ దీక్ష ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆగస్టు 6, 7 తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో ఢిల్లీ దీక్ష ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా టీఎంఆర్పీఎస్ అనేక ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత విస్మరిస్తుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటనలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట్లాడాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా దళితుల అభివృద్ధికి అంబేద్కర్ అభయహస్తం పథకం పేరుతో 12 లక్షలు అందజేసి ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మాదిగలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేస్తూ వేతనాలు సైతం పెంచాలన్నారు. చెప్పులు కుట్టే డప్పు కార్మికులకు నెలకు 5,000 పింఛన్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు జానయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషపంగు సత్యం, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్, జిల్లా ఉపాధ్యక్షుడు పాతకొట్ల రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవీందర్, జిల్లా కార్యదర్శి మామిడి సైదులు, ఒగ్గురాజు, ములకలపల్లి కాటయ్య, నకిరేకంటి రాంబాబు, నకిరేకంటి వెంకన్న, చిరంజీవి, మామిడి శ్రావణ్, కత్తి గురువయ్య, బొల్లికొండ శ్రీను, నగరికంటి మధు, మీసాల వెంకన్న, బొల్లె వెంకన్న పాల్గొన్నారు. జై మాదిగా 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 వదిలాలే ఇక్కడ అందర నాయకత్వం వదిలాలే. హలో చలో ఢిల్లీ, హలో మాదిగా, హలో మాదిగా, చలో ఢిల్లీ. ఈరోజు సూర్యాపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఎంఆర్పీఎస్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖు, వచ్చే నెల 6వ తారీఖు, 7వ తారీఖు, 6వ తారీఖు ధర్నా, 7వ తారీఖు దీక్ష. ఈ యొక్క కార్యక్రమం టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగరాజు మాదిగ గారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణపై, అదేవిధంగా మాదిగలకు రావాల్సిన 12 అంశాల మీద డిమాండ్స్ తోటి ఢిల్లీలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, నా పేరు పాలడుగు జానయ్య, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. చలో ఢిల్లీ యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని గత 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. 2014, 19 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 19 ఎన్నికల్లో కూడా మీ మాదిగల ఓట్లు మొత్తం కూడా బీజేపీ పార్టీకి ఏమని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా మోడీ గారు మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది.
మొన్న కూడా ముచ్చటగా మూడోసారి హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి కొంతమంది మా మాదిగ నాయకులు బీజేపీ పార్టీ ప్రధానమంత్రితో మిలాఖత్ అయ్యి ఖచ్చితంగా ఈసారి మీ మాదిగల ఓట్లన్నీ గంపగుత్తాగా మా బీజేపీ పార్టీకి ఓట్లేసి మీరు ఈసారి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతామని మళ్ళీ మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చి కనీసం ఇప్పటి వరకు కూడా మాదిగల ఏబిసిడి వర్గీకరణ పైన పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం లేదు, ఒక మాట్లాడినటువంటి విధానం లేదని చెప్పేసి మేము పూర్తిగా విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కనుక ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మాదిగ ఉపకులాలు రేపు పార్లమెంటుని వందల్లో వేల సంఖ్యలో కూడా పార్లమెంటుని ముట్టడి చేసి ఇటుకరాజు గారి నాయకత్వంలో రేపు 6వ తారీఖు 7వ తారీఖున జరిగేటటువంటి ధర్నా దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అందుకోసమే ఖచ్చితంగా రేపు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మీరు ఖచ్చితంగా మా మాదిగల యొక్క చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ మీద ఖచ్చితంగా మీరు మాట్లాడి ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా టీఎంఆర్పీ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇటుకరాజు మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారులకు వచ్చినందుకు మీ మాదిగల యొక్క 8 అంశాల మీద మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మా నాయకుడు రాజు మాదిగ గారి నాయకత్వం